హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం WTO మీటింగ్లో భారత ప్రసంగం కీలకంగా మారింది. అదేంటో తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO సభ్య దేశాల మంత్రుల సమావేశంలో భారత్కు అద్భుతమైన విజయం దక్కిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రైతులు, మత్స్యకారుల ఉపాధి రక్షణకు భారత్ చేసిన కృషి ఫలించిందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీపై పేటెంట్ హక్కుల ఎత్తివేతకు సభ్య దేశాలన్నింటినీ భారత్ ఒప్పించగలిగిందని వివరించారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో 4 రోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి హాజరైన భారత ప్రతినిధుల బృందానికి గోయల్ నేతృత్వం వహించారు. అక్రమంగా అనియంత్రిత మార్గంలో చేపలు పట్టే విధానానికే తాజా మత్స్య పరిశ్రమ ఒప్పందం పరిమితమైనట్లు గోయల్ తెలిపారు. మున్ముందు దీన్ని ప్రభుత్వ రాయితీలకు వర్తింపజేస్తారని వివరించారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ సబ్సిడీలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. సముద్ర లోతుల్లో చేపలు పట్టడాన్ని నియంత్రించాలన్న భారత విజ్ఞప్తిని WTO పరిగణలోకి తీసుకుందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎలాంటి ఒప్పందాలకు WTOలో ఆమోదం లభించలేదని గోయల్ తెలిపారు. ఆహార ధాన్యాల నిల్వలపై భారత్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగనున్నాయని పేర్కొన్నారు. ఆహార భద్రతకు సంబంధించిన చర్చల్లోనూ పురోగతి కనిపించిందని వివరించారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి అందే ఆహార పదార్థాల ఎగుమతులపై ఎలాంటి నిషేధం ఉండొద్దన్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వ అభ్యంతరాల మేరకు సవరించినట్లు వివరించారు. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే దిశగా భారత్ చేసిన కృషి ఫలించిందని గోయల్ తెలిపారు. వ్యాక్సిన్ తయారీపై WTO విధించిన కొన్ని నిబంధనల్ని సడలించినట్లు పేర్కొన్నారు. దీంతో అందుబాటు ధరలో సకాలంలో వ్యాక్సిన్లు అందరికీ చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ సడలింపు కేవలం వ్యాక్సిన్లకే పరిమితమని, సంబంధిత ఔషధాలకు మాత్రం కాదన్నారు. మరోవైపు ఈ-కామర్స్ లావాదేవీలపై పన్ను విధింపుపై కొనసాగుతున్న మారటోరియాన్ని మరోసారి పొడిగించారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.